మోనాలిసా భర్త మీద అయితే కేసు నమోదవడం జరిగింది. కేసు అంటే నార్మల్ కేసు కాదు, పోక్సో కేసు అవ్వడం జరిగింది. అసలు ఎందుకు పోక్సో కేసు అయిందంటే, భర్త మీద పోక్సో కేసు ఎలా అవుతుందని అనుకుంటే, మోనాలిసా బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఫోర్జరీ జరిగింది. అసలు ఫోర్జరీ చేయాల్సినంత అవసరం ఏంటి? ఒక 1 year ఆగుంటే ఆమెకి మేజర్ అయ్యి ఉండేది, ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు. కానీ 1 year కు ముందే ఇంత తొందరపడాల్సిన అవసరం ఏంటి అని సోషల్ మీడియాలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మోనాలిసా అసలు డేట్ ఆఫ్ బర్త్ అనేది 2018 చూపించారు ఇక్కడ మనకి. తను 2009లో పుట్టింది అని చెప్పేసి ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ హాస్పిటల్లో బర్త్ సర్టిఫికేట్ తీసుకొని అక్కడ నుంచి తీసుకొచ్చి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత ఆ ఎన్సిఎస్టీ వాళ్ళు కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఎన్సిఎస్టీ రంగంలోకి వచ్చిన తర్వాత కేరళ, అదేవిధంగా మధ్యప్రదేశ్ ఈ డైరెక్టర్ జనరల్స్ కి ఆ నివేదికను పంపడం జరిగింది. అదేవిధంగా 2 రాష్ట్రాల డీజీపీలు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలు తీసుకురావాలి అని చెప్పేసి. అసలు ఫోర్జరీ కేసుతో పాటు ఈ ఫోర్జరీ అసలు ఎవరు చేశారు, ఎందుకు, ఏంటి, ఇవన్నీ మోనాలిసాకి తెలియకుండా అయితే జరగలేదు. మోనాలిసాకి తెలిసే జరిగింది. వాళ్ళు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. కానీ ఫోర్జరీ చేయాల్సినంత అవసరం ఏంటి అనేదే చాలా మందిలో ఉన్న క్వశ్చన్. పైగా అతను ముస్లిం అవడంతో లవ్ జిహాద్ అని చెప్పేసి ఎన్నో కారణాలు చేశారు. వాళ్ళ మదర్ అయితే లవ్ జిహాద్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్పుకొని వచ్చింది. సో పెళ్ళైన తర్వాత వాళ్ళ ఫాదర్ వెళ్ళినా కానీ మోనాలిసా పట్టించుకోకుండా బయటికి గెంటేసింది అని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఈ నివేదికను తీసుకొని ఆ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని రావడంతో 2 రాష్ట్రాలే కాదు, ఇండియా మొత్తం కూడా ఇది ఒక చర్చనీయాంశమైన అంశంగా మారిపోయింది. సో దీనికి సంబంధించి చాలా మంది ప్రజల్లో కూడా ఒక భిన్న అభిప్రాయాలు అయితే నెలకొనడం జరుగుతుంది. సో చాలా మంది 80% ఆఫ్ ది పీపుల్ వాళ్ళు చేసింది తప్పు, మోనాలిసాని ఖచ్చితంగా ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తి మోసం చేశాడు అని చెప్పేసి జరుగుతుంది. కానీ మోనాలిసా మాత్రం లిటరలీ ప్రేమ గుడ్డిది అంటారు కదా. సో డెఫినెట్లీ ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇష్టపూర్వకంగానే ఇద్దరు చేస్తున్నారు. ఇప్పటికీ ఇష్టపూర్వకంగానే ఉన్నారు. కానీ ఈ